చంద్రశేఖర భారతీ స్వామి వారు పీఠాధిపత్యం వహించిన రోజుల్లో రోజు కుక్క వచ్చేది ఆయన దగ్గరికి. అది ఏది తినేది కాదు. శ్రీచక్రార్చన అయిపోయి చంద్రమౌళీశ్వరుడికి నైవేద్యం అయిపోయిన తర్వాత ప్రసాదం పట్టుకొచ్చి ఆకులు అక్కడ పెడితే తిని పడుకునేది అంతే. ఏ పదార్థం ముట్టుకునేది కాదు. స్వామివారు ఎప్పుడైనా ఈ విజయయాత్రకు వెడుతుంటే అది కూడా బయలుదేరిపోయి అది ఎక్కడ నడిచేదంటే పరివారంతో నడిచేది కాదు. చంద్రశేఖర భారతీ స్వామి వారు కూర్చున్న పల్లకి కింద నడుస్తుండేది. స్వామివారు ఎక్కడ విడిది చేస్తే అది అక్కడ విడిది చేసేది. స్వామివారు అనుగ్రహ భాషణం చేస్తే దూరంగా అలా కూర్చుని వినేది. అంతా అయిపోయిన తర్వాత ప్రసాదం పెడితే తినేది. ఒక పరివారం ఏం చేశారంటే కుక్క ఎవరినన్నా కరిస్తే బాగుండదని దాని కళ్ళకి గంతలు కట్టేసి ఒక వాహనం ఎక్కించి 25 మైళ్ళ దూరం తీసుకెళ్లి వదిలేశారు. వదిలేసి వాళ్ళు వచ్చేటప్పటికి కుక్క వచ్చి పడుకున్నది. కుక్క ఆ రోజు నుంచి ప్రసాదం పెడితే తినడం మానేసింది. అది రోజు చంద్రశేఖర భారతీ స్వామి వారి దర్శనం చేసుకుని అది ఏ క్షమార్పణ చెప్పుకుందో నన్ను దూరం చెయ్యొద్దని ఆయన దర్శనం అయిన తర్వాత ప్రసాదం తినేది. ఒక్కొక్కసారి ఉపాధి మారుతుంది, కానీ ఏ మహానుభావుడు అలా తిరుగుతుంటాడో తెలియదు.